ఈరోజు ఈ నెల్లూరు బస్ స్టాండ్లో ఉన్నటువంటి మున్సిపల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 24 షాపులు. ఈ 24 షాపులకి గత 3 సంవత్సరాల నుంచి ఎలాంటి పన్ను కట్టట్లేదు. దాదాపు కొన్ని కోట్ల బకాయిలు ఉన్నాయి. దీని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టులో డైరెక్షన్ ఇచ్చింది, వాళ్ళ పన్నులు కట్టమని డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఎవరు పన్నులు కట్టకుండా వాళ్ళు అట్లా అట్టు పెట్టుకొని ఎవరు పన్నులు కట్టలేదు. మళ్ళీ నోటీసులు ఇచ్చాము. నోటీసులు ఇచ్చి పద్ధతి ప్రకారంగా వాళ్ళకి టైం ఇచ్చాము. మరి ఇప్పుడు ప్రస్తుతం మేము ఇందులో భాగంగా గత 3 సంవత్సరాల నుంచి పన్ను కట్టకపోవడం వల్ల ఇప్పుడు టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ అంటే వాళ్ళు షాపులకు అధిగమించి కట్టిన భాగాలని ఈ 24 షాపులు కట్టిన ముందు రేకుల షెడ్లు ఇవన్నీ ఆక్రమణల భాగాలని ముందు తొలగిస్తున్నాము. దీన్ని ప్రయారిటీ తీసుకొని రేపు ఆ షాపులు కూడా స్వాధీనం చేసుకుంటాము. ఫ్రీ ఇసుక అన్నారు, చివరికి వెంటాడి కేసులు పెడుతున్నారు. 400 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కల్పించారు. దయచేసి మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రకటించింది కాబట్టే బ్రతుకుతున్నాం. మా జీవితాలను బుగ్గిపాలు చేయవద్దు అంటూ ఆవేదనతో ఒంగోలులో ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులు నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలవుతున్నప్పటికీ ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో అందుకు విరుద్ధంగా అధికారులు నడుచుకుంటున్నారని వారు ఆరోపించారు. ఒంగోలులో సుమారు 100 మంది ట్రాక్టర్ డ్రైవర్లు తమపై బనాయించిన అక్రమ కేసులను అరికట్టాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒంగోలులోని ఇసుక డిపో వద్దకు వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. జరుగుమల్లి నుండి ఇసుకను తీసుకువచ్చి ఇక్కడ విక్రయాలు కొనసాగిస్తున్నా వారిని పట్టించుకోకుండా తమని టార్గెట్ చేస్తూ ఇసుక డిపో సిబ్బంది పోలీసులకు సమాచారం అందిస్తూ కేసులు బనాయింపచేస్తున్నట్లు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం ఉందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం సైతం స్పష్టం చేయాలని శ్రీ వారాహి ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. నిరసన కార్యక్రమంలో ప్రెసిడెంట్ డి సురేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ రాజేష్ కుమార్, సెక్రటరీ టి వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ ఉప్పు రవితేజ, భూపతి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. యజమానులు జరిగే అన్యాయాలు, ట్రాక్టర్ యజమానులపై జరిగే దాడులు, ట్రాక్టర్ యజమానులపై జరిగే దాడులు, ట్రాక్టర్ యజమానులకి జరిగే అన్యాయాన్ని, అక్రమ కేసులు, ఉచిత ఇసుక, ఉచిత ఇసుక, ఉచిత ఇసుక, అక్రమ కేసులు, అక్రమ కేసులు. పెట్టండి ముందు
మా మీదకి వచ్చారు పట్టబోయారు అంటారు. అవి పెట్టించి మైనింగ్ డిపార్ట్మెంట్ వారే స్వయంగా మాకు చెప్పడం జరిగింది. మరి మైనింగ్ డిపార్ట్మెంట్ వారే, శాండ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వారు, మైనింగ్ డిపార్ట్మెంట్ వారే ఉచిత ఇసుక రవాణా వాహనాలు అని చెప్పారంటే ఉచిత ఇసుక రవాణా పథకం అమల్లో ఉన్నట్టే కదా మన రాష్ట్రంలో. మరి అలాంటప్పుడు ఉచితంగా ఇసుక రవాణా చేసే వాహనాల మీద ఈ రకంగా కేసులు పెట్టేసి ఈ రకంగా ఇబ్బంది పెడుతుంటే మేము ఎలా బతకాలి? ఒక ట్రాక్టర్లు దాదాపు ఒక 300 ట్రాక్టర్లు ఉన్నాయి రాజధాని సెంటర్ కానీ ఎక్కడ కానీ. 300 మంది ఓనర్ కుటుంబాలు, 300 మంది డ్రైవర్ కుటుంబాలు, ప్లస్ అక్కడ లోడింగ్ చేసుకొని జీవనం సాగించేటటువంటి వర్కర్స్ వాళ్ళు ఒక 60-70 మంది దాకా ఉంటారు. దగ్గరగా 400 కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. ఈ ఫ్రీ ఇసుక వచ్చిన తర్వాత గతంలో ఏం జరిగిందంటే జరుగుమల్లి ఇసుక ఒకటి దగ్గరలో ఉంది, అది తక్కువ తీసుకొచ్చి చేస్తున్నాం. నెల్లూరు ఇసుక కూడా టన్ను 500-550 రూపాయలు ఉన్నప్పుడు మేము ఒక ట్రాక్టర్ వచ్చేకి 3200 డెలివరీ చేసేవాడు. సో యార్డు పెట్టారు. యార్డు పెట్టిన తర్వాత నెల్లూరు మేము పోలేం కాబట్టి వాళ్ళు యార్డులో పెట్టారు. అయితే కస్టమర్లకు నెల్లూరు ఇసుక అవసరమైతే తీసుకొచ్చి కస్టమర్కి ఇస్తాం మేము ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేసుకొని. ఈ మధ్యలో జరుగుమల్లి ఇసుక కొంతమంది కొనలేని వాళ్ళు జరుగుమల్లి ఇసుక తెచ్చుకుంటున్నారు. మేము ఒక ట్రాక్టర్ 3200కి 3000 డెలివరీ చేస్తున్నాం. ప్రజెంట్ ఇదే యార్డు వాళ్ళు జరుగుమల్లి ఇసుక నుంచి లారీలు తీసుకొచ్చి అక్కడే డంప్ చేసేసి వాళ్ళు టన్ను 650 రూపాయలు పెట్టారు. అంటే మేము ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేయాలంటే 4.5 పడుతుంది. అంటే ఒక 1500 వినియోగదారికి ఎక్స్ట్రా పడిపోతుంది. సో అలా మేము అన్ని బళ్ళు పోయి మేము గతంలో కూడా కలెక్టర్ గారితో మాట్లాడాము. ఇసుక జరుగుమల్లి నుంచి వస్తుంది కాబట్టి అవైలబుల్ ఉంది కూడా పోతున్నాం. మేము అది కూడా పూర్తిగా ఆపేసి అక్కడ మేము టౌన్లో అచ్చంగా ఓన్లీ ఇక్కడ ఉండే బతికేవాళ్ళం. ఇంకంతమంది వేరే తోలకాలు పోము. ఇంకోటి ఏంటంటే అక్కడ వచ్చే బళ్ళు మేము ఒకవేళ ఇక్కడ ఆగినా సరే అక్కడ బళ్ళు మొత్తం ఒంగోలు వచ్చి డెలివరీ చేసి వెళ్తాయి. ఈ విషయం కలెక్టర్ గారి దగ్గర కూడా చెప్పడం జరిగింది. అవి మొత్తం ఆపితే మేము కూడా యాడ్ దగ్గర వచ్చి మాట్లాడతాం, అక్కడే ఉండి తోలుకుంటాం. కానీ ఈ జరుగుమల్లి ఇసుక వస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చి మళ్ళీ రేట్ ఎక్కువ అమ్ముతున్నారు. ఇది ఇంకోటి అయితే యార్డు వాళ్ళు కొంతమంది మనుషులను పెట్టేసి ఒంగోలు లంబాడి డొంకలో మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. క్లినిక్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ 9వ శాఖను ఒంగోలులో ప్రారంభించినట్లు సంస్థ ఎండీ బండారు నాగరాజు తెలిపారు. చర్మ వ్యాధులు, జుట్టు సమస్యలు, లేజర్ చికిత్సలు, కాస్మెటిక్ డెర్మటాలజీ, అధునాతన స్కిన్ కేర్ సేవలను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలు అంతర్జాతీయ ప్రమాణాలతో అందిస్తామన్నారు. డాక్టర్ మేఘనా వలేటి, డాక్టర్ సాయి దీప్తి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, ఆర్ఎంపీలు, ఆత్మీయ బంధుమిత్రులు పాల్గొన్నారు. జ్యోతిదేవతాభ్యో నమః ప్రదక్షిణస్కారాన్ సమర్పయామి. మమ అంతరిక్షమరగోపమ ప్రతింబాద ప్రపదాంగామే అస్మిన్న మయి దేవాత్రవణమయి దంతా ఈ కొల్లాజన్ పర్సెంటేజ్ అంటే డ్రై మేడం అడగండి సార్. వెనకాలండి మేడం కళ్ళు కళ్ళు మూసుకోవాలండి. కళ్ళు తెరండి మేడం. వద్దు తెర డాక్టర్లు మీరట్టుంది. తీసుకొచ్చేయండి అని చిన్న ఉంటాయండి. జస్ట్ మిడిల్ జ్యూస్ కాఫీ అదే మేడం. మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఇక్కడ ప్రారంభోత్సవం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఒంగోలులో దిస్ ఇస్ ద 9th బ్రాంచ్ అంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ జనాల్లో కూడా ఈ క్లినిక్ గురించి బాగానే తెలుసు. సో డాక్టర్ మేఘ్నా గారు వాళ్ళ సిబ్బంది అంతా దర్ ఎక్స్పర్ట్స్ ఇన్ స్కిన్ కేర్ అండ్ ఆల్సో క్లినికల్ కేర్ఫుల్ డెర్మటాలజీ.
సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పొల్యూషన్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ వల్ల ఈ స్కిన్ డిసీజెస్ అండ్ ఆల్సో ఇప్పుడు బ్యూటీ కాన్షియస్ అండ్ హెల్త్ కేర్ బాగా జనాలలో ఈవెన్ ఒంగోలు లాంటి పట్టణాలలో కూడా జరుగుతూ ఉంది. సో దిస్ అ వెరీ రెప్యూటెడ్ అండ్ వెరీ గుడ్ డాక్టర్స్ ఆర్ దేర్. సో I wish them all the best. I hope that they have many more branches in Ongole and even other cities. Thank you very much. మెడికేర్ స్కిన్ హాస్పిటల్ని గౌరవ ఎమ్మెల్యే గారు, సంబంధపడి ఎమ్మెల్యే గారు, అలాగే గౌరవ కమిషనర్ గారు మరి నా చేతుల మీదుగా ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా సంతోషం. అలాగే వాళ్ళకి మొదటగా డాక్టర్ సాయి దీప్తి గారికి, డాక్టర్ బండారు నాగరాజు గారికి, అలాగే డాక్టర్ మేఘనా గారికి మొదటగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒంగోలులో మనకి నగరం అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఒంగోలులో మా 9వ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ స్టార్ట్ చేయడము. మా మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఆల్రెడీ 9 బ్రాంచెస్ అనేవి అదర్ ఏరియాస్లో ఉన్నాయి. ఇది 9th బ్రాంచ్. 10th బ్రాంచ్ వచ్చేసి నెక్స్ట్ భీమవరంలో ఉంటుంది. సో మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో దీర్ఘకాలికమైన చికిత్సలు, తర్వాత ఎక్కడ తగ్గని రీకాల్సిట్రెంట్ డిసీజెస్ అన్నిటికీ కూడా మా దగ్గర ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మన మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ 9th బ్రాంచ్ ఒంగోలులో ప్రారంభించడానికి మేము చాలా ఆనందపడుతున్నాం. మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్ 10 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఇంకొక బ్రాంచ్ భీమవరంలో ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట. 9 బ్రాంచెస్ మా 7 ఇయర్స్ నుంచి ఇది క్లినిక్ స్టార్ట్ చేసి 7 ఇయర్స్ అవుతుంది. కంప్లీట్ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ లేజర్ టెక్నాలజీతో ఈ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ప్రతి చోట అందరూ యాక్చువల్గా ఏంటంటే అన్ని క్లినిక్స్లో మిషనరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, ఎక్విప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒంగోలులో కూడా మన దగ్గర ఫుల్ హై ఎండ్ సెటప్ ఉందన్నమాట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేస్తాం, సీఎం చంద్రబాబు హెచ్చరిక. జగన్పై రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆగ్రహం. ఎన్ని పిచ్చి వేషాలు వేసినా పీపీపీ విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టీకరణ. ఒంగోలు ప్రభుత్వ ఐటీఐ కళాశాల భవనాల పునర్నిర్మాణానికి 2.50 కోట్లు శాంక్షన్ ఇచ్చిన కలెక్టర్ రాజాబాబు. కృతజ్ఞతలు తెలిపిన ప్రిన్సిపల్ వరప్రసాద్ మరియు విద్యార్థులు. డి న్యూస్లో నేటి మాట. కట్టె కాలి బూడిదైనా మాట బతికే ఉంటుంది. అందుకే ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.